ఏసీని క్లీన్ చేయకపోతే మీరు కూడా నాకులాగా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయవలసి వస్తుంది. అసలు ఏమైందో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏసీ క్లీన్ చేయమని మా ఆయన అంటానే ఉన్నాడు. నాకు ఒంట్లో బాగోక రోజులు గడిపేశాను. సంవత్సరంకోసారి సర్వీసింగ్ చేయించాలి. వారానికి 2 సార్లు మనం క్లీన్ చేసుకోవాలి. లేదంటే కరెంట్ బిల్ పేలిపోద్ది, చూసుకొని జాగ్రత్త. ఏసీ కొనుక్కోవడమే సంబరం కాదు, వేసుకోవడానికి భయం వేస్తుంది. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుందని. వేసవకాలం 4 నెలలు కూడా 12,000 కట్టాం కరెంట్ బిల్లు. వర్షాకాలంలో కూడా 1400 వచ్చిందంటే వెంటనే షాక్ అయ్యి కుర్చీలో కూర్చున్నాను. తీరా ఏసీ ఓపెన్ చేసి చూస్తే దుమ్ముగా ఉంది. ఇంత దుమ్ము ఉన్నప్పుడు కరెంట్ బిల్ వచ్చినా భయపడవసరం లేదు. ఏసీని ఓపెన్ చేసి నెట్ అంతా కడిగేసి మొత్తం క్లీన్ చేసేసుకుని డోర్ అయితే బిగించేశాను. ఇప్పుడు మీకైతే మా ఇంటి దగ్గర ఉండే పందిరిమల్లి అయితే చూపిస్తాను. నన్ను మోసం చేయాలంటే ఎవరైనా ఈజీగా మోసం చేసేయచ్చు. మామూలు మల్లి అని చెప్పి పందిరిమల్లి ఇచ్చేసాడు. వేసుకోవడానికి అయితే ప్లేస్ లేదు. మా పందిరిమల్లికి అయితే పిల్లలు ఎక్కువ మంది వచ్చేసారు. మా ఇంటి దగ్గర మొత్తం 3 పందిరిమల్లిలు ఉన్నాయి. అట్లా పెరుగు